మంత్రివర్గ భేటీ జరిగింది. ఏడాది పాలన పూర్తి చేసుకున్న వేళ ఈ సమావేశం కీలకంగా మారుతోంది. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలుపనుంది. తల్లికి వందనంతో పాటుగా అన్నదాత సుఖీభవ పథకాల మార్గదర్శకాలపైన చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు, భూ కేటాయింపులపైన చర్చించనున్నారు. రేషన్ వాహనాల రద్దుపైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల అంశాలపైన నేటి సమావేశంలో చర్చకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమైంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందనం పైన కసరత్తు చేస్తోంది. బడ్జెట్ లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు. హామీ ఇచ్చిన విధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు లబ్ధిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి. అన్నదాత సుఖీభవ పథకం అమలు 3 విడతల్లో అమలు చేయనున్నారు. తల్లికి వందనం పథకం మాత్రం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్తున్నారు. జూన్ 12న వేసవి సెలవులు పూర్తి, పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. సూపర్ 6 హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలు దిశగా కసరత్తు వేగవంతం చేశారు. బడ్జెట్లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు. హామీ ఇచ్చిన విధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు లబ్ధిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోగానే తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. అయితే తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఈ పథకం అమలు విషయంలో కొత్త చర్చ మొదలైంది. చంద్రబాబు వ్యాఖ్యలతో శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార భరోసా విడుదల సమయంలో తల్లికి వందనంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతమంది పిల్లలుంటే అందరికీ పథకం అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఇస్తామని చెప్తూనే ఒక ఇన్స్టాల్మెంటా లేక ఎలా ఇవ్వాలనేది ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. దీంతో ఒకే విడతలో 15,000 రూపాయలు చెల్లిస్తారా, 2 విడతలుగా చెల్లించే ఆలోచన చేస్తున్నారా అనే చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించిన లబ్ధిదారుల సంఖ్య, కావాల్సిన నిధులపైన ఒక అంచనాకొచ్చారు. ఇదే నెలలో అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను విడుదల చేయాల్సి ఉండడంతో ఇన్స్టాల్మెంట్ అంశం తెరపైకొచ్చినట్లు కనిపిస్తోంది. దీనిపై నేటి మంత్రివర్గ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ప్రాథమికంగా 69.16 లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్లు సమాచారం. విద్యార్థులకు 75% హాజరు నిబంధన కొనసాగనుంది. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, తెల్ల రేషన్ కార్డు లేని వారు, 300 యూనిట్ల విద్యుత్ వినియోగించేవారిని, కారు కలిగి ఉన్న వారిని, అర్బన్ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్న వారికి పథకం అందడం లేదు. ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది.